వెల్కమ్ టు BIZ 365. దీంట్లో మనము ఐడి అనేది ఏ విధంగా యాక్టివేషన్ చేయాలి, మరి ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది 1 by 1 స్టెప్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు కింద ఆప్షన్ ఉంటుంది, మీకు కింద ఆప్షన్లో ఓమ్ అనే బటన్ ఉంటుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ప్యాకేజీలు ఉంటాయి. చూడండి, ఇక్కడ 500 ప్యాకేజ్ ఉంది, 1000 ప్యాకేజ్ ఉంది, 2500 ప్యాకేజీ, 5000 ప్యాకేజ్. ఈ విధంగా అన్ని ప్యాకేజీలు అనేది మనకు ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ప్యాకేజీ 500 ఉంది. ఇక్కడ 500 మనం ప్యాకేజ్ తీసుకున్నాం అనుకోండి, డైలీ 25 రూపీస్ వస్తాయి ఇన్ 100 days. అంటే టోటల్ మనకు వచ్చే అమౌంట్ ఎంత, 2500 రూపీస్ అనేది మీకు అమౌంట్ అనేది మీకు వస్తుంది. సో మనము ఇప్పుడు ఈ 500 ప్యాకేజ్ అనేది మనం తీసుకుందాం. సో ఈ విధంగా మనం ముందుగా తర్వాత ఇక్కడ వ్యాలెట్ అని ఉన్నది చూడండి, కింది భాగంలో ఇక్కడ వ్యాలెట్పై మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అని ఉంటుంది, దానిపైన మీరు ఒకసారి క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 రకాలు ఉంటాయి: పే టు బ్యాంక్, పే టు UPI, పే టు USDT. సో మనం దీంట్లో మనం ఆప్షన్ ఏం తీసుకోవాలి అంటే పే టు UPI అనే ఆప్షన్ మీరు తీసుకోండి. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ UPI అడ్రస్ వస్తుంది, ఇక్కడ కనిపిస్తుందా మీకు వస్తుంది. దానిపైన మీరు ఇక్కడ కాపీ అని ఉంది, సో కాపీ చేయండి. దానిపై క్లిక్ చేస్తే కాపీ అనేది కాపీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయండి, ఫోన్పేకి వెళ్ళండి. ఫోన్పేకి వెళ్ళి పేమెంట్ చేయండి. సో ఫోన్పేకి వచ్చినండి. ఇక్కడ టు బ్యాంకు UPI ఐడి ఉంది కదా ఫోన్పేలో, దానిపైన మీరు క్లిక్ చేసేయండి. ఇక్కడ ఈ భాగంలో చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఉంటుంది, ఇక్కడ సెర్చ్ ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసేసి ఫేస్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే కాపీ చేసామో అది ఫేస్ చేయండి. ఈ విధంగా వస్తుంది. దీనిపైన మీరు పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ వచ్చేస్తుంది మీకు 500 రూపీస్ అనేది పేమెంట్ అనేది చేసేయండి. నేను పేమెంట్ చేస్తున్నాను. సో 500 రూపీస్ పేమెంట్ కూడా అయిపోయింది. నేను దీన్ని చూడండి, కింద హిస్టరీ ఉంటుంది, దానిపైన మీరు క్లిక్ చేసేసి చూసుకోండి. ఇక్కడ దీని స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోండి. నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. మరి ఇక్కడ UTR నెంబర్ ఉంటుంది, ఇక్కడ ఉంది UTR నెంబరు. మళ్ళీ ఇక్కడ కాపీ కూడా ఉన్నది, కాపీ చేయండి UTR నెంబర్ని. సో UTR నెంబర్ కాపీ చేశాను. ఇప్పుడు తిరిగి మీరు 365 అప్లికేషన్లో వెళ్ళండి. సో 365 అప్లికేషన్లో వచ్చినాను. ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఉంది కదా, ఎంటర్ అమౌంట్ దగ్గర 500 రూపీస్ ఇవ్వండి. ఇక్కడ REF నెంబర్ ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసేసి ఇక్కడ UTR నెంబర్ ఉంది కదా, అక్కడ కాపీ చేయండి UTR నెంబర్. ఇక్కడ అప్లోడ్ స్క్రీన్ షాట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసినాం కదా, దాన్ని స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ అయింది చూసిన. ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసేయండి. కన్ఫర్మ్పై క్లిక్ చేయగానే కంగ్రాచులేషన్ యువర్ రిక్వెస్ట్ సెండ్ ఉంది. మీరు ఒక 5 minutes లేదా 20 minutes తర్వాత, 5 to 20 minutes తర్వాత మీరు మళ్ళీ చూడండి, మీకు మీ యొక్క వ్యాలెట్లో అమౌంట్ వచ్చి ఉంటుంది. సో మన వ్యాలెట్లో అమౌంట్ అనేది వచ్చి ఉన్నది మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ వ్యాలెట్ అని ఉంది కదా, మధ్యలో వ్యాలెట్పై క్లిక్ చేయగానే అమౌంట్ అనేది మనకు 500 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మీరు ఓమ్ బటన్ వెళ్ళండి, ఓమ్కి వెళ్ళండి. ఓమ్పై క్లిక్ చేసేసి ఇక్కడ మనం అనుకున్నాం కదా 500 రూపీస్, అక్కడ బై నో ఉంది కదా కింది భాగంలో, దానిపైన మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మళ్ళీ బై నో వస్తుంది, దానిపైన మీరు మళ్ళీ క్లిక్ చేసేయండి. కన్ఫర్మ్పై క్లిక్ చేయగానే సో మీ ప్రోడక్ట్ పర్చేజ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, మళ్ళీ మీరు కింది భాగంలో వ్యాలెట్ అని ఉంటుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసేయండి. సో మన ప్యాకేజీ బై ప్యాకేజీ, సో ఇక్కడ 500 రూపీస్ అనేది మనకు అయింది. వాలెట్లో కూడా 0 అయిపోయింది. సో ఈ విధంగా మీరు ప్యాకేజ్ అనేది మీరు బై అనేది చేయవచ్చు. అంతేకాకుండా మీకు డైలీ ROI రావాలి అంటే ఖచ్చితంగా మీరు డైలీ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఏ విధంగా క్లిక్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ ఓమ్ బటన్పై మీరు క్లిక్ చేసేయండి. డైలీ మీరు చేయవలసిన డైలీ చేయాలి ఇది. ఓమ్ బటన్పై మీరు క్లిక్ చేసేసి ఇక్కడ ఉంది కదా, మీరు ఎల్లో వ్యాన్ ఉంది కదా, ఇప్పుడు మీరు బై దేని చేశారో దానిపైన మీరు క్లిక్ చేయండి. సారీ ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడ మై ప్రోడక్ట్ ఉంటుంది చూడండి, కింద మై ప్రోడక్ట్ అని ఉంటుంది చూడండి. ఒకసారి మై ప్రోడక్ట్ అని కింద ఉంటుంది చూడండి. మీరు ఈ కింది భాగంలో మై ప్రోడక్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే బై చేశారో ప్రోడక్ట్ అక్కడ కనిపిస్తుంది. మీరు ఏం చేయండి అంటే ఆ ప్రోడక్ట్ పైన చూడండి, ఆ ప్రోడక్ట్ పైన మీరు క్లిక్ చేయండి. నేను క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతనే మీకు
ఏదైతే ఉందో మీకు 25 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. మీరు డైలీ ఇట్లా ఈ విధంగా క్లిక్ చేయకుంటే యాడ్ కాదు. ఖచ్చితంగా మీరు డైలీ దానిపైన మై ప్రొడక్ట్కి వెళ్ళి అక్కడ దీనిపైన ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఖచ్చితంగా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మీకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది, లేకుంటే కాదు. సో ఈ విధంగా మీరు క్లిక్ చేయండి. తర్వాత మీరు మీ టీమ్ పైన 3 లైన్పై క్లిక్ చేసేసి మీ టీం కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మై టీం ఉంటుంది. మై టీంలో డైరెక్ట్ లెవెల్ ఎందరూ మొత్తం 10 లెవెల్ వరకు మీకు టీం అనేది మీకు కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ జైన్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది చూడండి, ఇక్కడ దానిపైన మీరు క్లిక్ చేసేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ కావచ్చు. అంతేకాకుండా మీకు ఇక్కడ ఓంపై క్లిక్ చేస్తే ఓంపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్సాప్ అనేది ఉంటుంది, కస్టమర్ కేర్ నెంబరు. ఈ వాట్సాప్ నెంబర్ని మీరు క్లిక్ చేయగానే సో మీకు కస్టమర్ వాట్సాప్ నెంబర్ కూడా ఓపెన్ అవుతుంది. మీరు వాట్సాప్ నెంబర్తో కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. అంతేకాకుండా టెలిగ్రామ్లో కూడా మీరు జాయిన్ కావచ్చు. సో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వాళ్ళది. ఈ విధంగా మీరు చేయొచ్చు. ఇది కస్టమర్ కేర్ నెంబర్ కూడా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు కస్టమర్ కేర్ నెంబర్తో కూడా మీరు డైరెక్ట్ ఫోన్ కానీ లేదంటే మీరు వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అనేది మీకు కావచ్చు. సో మీకు సండే టు సండే మాత్రం విత్డ్రా ఉంటుంది. సండే మీరు విత్డ్రా పెట్టుకున్నారనుకోండి, మండే మీ బ్యాంక్ అకౌంట్లో అనేది క్రెడిట్ అవుతుంది. అది మాత్రం ఉంచుకోండి. సండే టు సండే మాత్రమే మీరు విత్డ్రా అనేది పెట్టాలి. సో ఈ విధంగా మీరు ఎంతమంది అన్న ఫ్రెండ్స్ కూడా మీరు రిఫర్ చేయవచ్చు. ఇక్కడ రిఫర్ అనేది ఉంటుంది, మీకు కింద కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఇన్వైట్ ఉంది కదా, ఇక్కడ మీరు ఎందరమంది అయినా మనం ఇక్కడ ఇన్వైట్ అనేది అన్లిమిటెడ్గా ఇన్వైట్ అనేది మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా మీ కంపెనీ అనేది ఉంటుంది. సో మీరు సండే అనేది మీరు విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు. సో మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి.